కూడా మనోహరి గారిని టార్గెట్ చేశారేమో. అవును సార్, ఎందుకైనా మంచిది రణవీర్ వైఫ్ ఎవరు మనం త్వరగా కనిపెట్టాలి. అప్పుడే మనోహర్ గారు సేఫ్ గా ఉంటారు. కరెక్ట్ గా చెప్పావు రాథోడ్. మనోహరి గారు ప్రాణాలతో ఉండాలంటే రణవీర్ వైఫ్ త్వరగా దొరకాలి. ప్లీజ్ అండి, తనని త్వరగా పట్టుకోండి. మనోహరి గారి ప్రాణాలు కాపాడండి. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. త్వరలోనే తనెవరో తప్పకుండా పట్టుకుంటాను. సార్, మీరు ట్రై చేస్తే తప్పించుకునే ఛాన్సే లేదు సార్. ఖచ్చితంగా దొరికేస్తుంది. ఆ కిల్లర్ ఎవరో దొరికే వరకు నువ్వింట్లోనే జాగ్రత్తగా ఉండాలి మనోహరి. బాగి, మనోహరికి నువ్వైనా చెప్పు. రాథోడ్ సార్, కమ్. ఈ టైంలో మజ్జిగేంటి? వేడిగా ఉన్నావు కదా, చల్లబడతావని. ఏంటి వెటకారంగా ఉందా? నీకు కూడా అలసైపోయానా? అసలే తిక్కరేగున్నాను, నన్నింకా రెచ్చగొట్టుకో. నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు మనోహరి. చిన్న విషయాలకి ఎందుకు అంతలా స్పందిస్తున్నావు? ఏది చిన్న విషయం? అమరేంద్ర బాగితో క్లోజ్ గా ఉండడమా? బాగి ప్రెగ్నెంట్ అవ్వడమా? వాడికెవడకో నేను టార్గెట్ అవ్వడమా? నా స్థానంలో నువ్వుంటే నీకు తెలిసేది చంబా. నీ పరిస్థితి నాకు అర్థమవుతోంది. లేదు, నా కండిషన్ నాకు మాత్రమే తెలుసు. నేను అనుభవిస్తున్న పెయిన్ నాకు మాత్రమే అర్థమవుతుంది. అరుంధతిని చంపాక అంతా నేను అనుకున్నట్టు జరిగిపోతుందని అనుకున్నాను. కానీ దాని స్థానంలోకే బాగి వచ్చింది. అమర్కి భార్య అయ్యింది, ఓ బిడ్డకి తల్లి కాబోతుంది. అరుంధతి ఆత్మ పైకి వెళ్లిపోయాకైనా నా పని జరిగిపోతుందని అనుకున్నాను. అది జరగట్లేదు. నేను బాగిని చంపాలనుకుంటే ఎవడో నన్ను చంపాలనుకుంటున్నాడు. నాకు ఫస్ట్ టైం భయమేస్తుంది చెంబా. అయితే ఏం చేయాలనుకుంటున్నావు? నేను కాదు, నా కోసం నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? నువ్వు రణ్వీర్ ఇంటికి వెళ్ళి నా కోసం మంత్రపూజ చేయాలి. నన్ను చంపాలనుకుంటున్న వారు ఎవరో తెలుసుకో. అలాగే బాగిని, దాని కడుపులో ఉన్న బిడ్డని ఏదో ఒకటి చెయ్యి. అది నీ వల్ల అవుతుంది కదా? ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే ఒక సమస్య ఉంది. ఏంటి? ఒకసారి పూజ మొదలు పెట్టాక మధ్యలో ఆపడానికి కుదరదు. పూజలో కొన్ని ఆటంకాలొస్తాయి. వాటికి విరుగుడు చెయ్యాలి. అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉండాలంటే నేనేం చేయాలి? ఏం చేయటానికైనా నువ్వు సిద్ధంగా ఉండాలి. అది ఎలాంటి పనైనా నువ్వు చేసి తీరాలి. చేస్తావా? నాకు ఆపద రానంత వరకు, నాకు మంచి జరుగుతుంది అంటే నేను ఏమైనా చేస్తాను. అయితే సరే, రేపే ఆ పూజ మొదలు పెడతాను. కానీ నేనిక్కడ లేకపోతే ఎలాగా? ఎక్కడికి వెళ్ళావని అందరూ అడుగుతారు కదా. నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తానులే. నువ్వు వెళ్ళు. పూజ పూర్తయ్యే వరకు నువ్వు మాత్రం ఆపద్దు. వాడు ఎవడో నాకు తెలియాలి. అలాగే. ఏమండి, రెడీ అయ్యారా? కాఫీ కలిపేమంటారా? ఉండు, ఇప్పుడే వద్దు. సరే, నువ్వు వెళ్ళరా. కూర్చో. బాగి ఎందుకో డిస్టర్బ్ అయింది. తన నార్మల్ మూడ్లోకి తీసుకురావాలి. బాగి, నేను ఇప్పుడే వస్తాను.
చెప్పు మనోహరి, ఏంటి పొద్దున్నే ఫోన్ చేసావు? చంబా పూజ మొదలు పెట్టిందా? ఇందాకే పూజ మొదలైంది. చంబ చాలా నిష్ఠగా పట్టుదలగా పూజ చేస్తుంది. అయినా ఈ విషయం నీకెలా తెలుసు? అక్కడ పూజ తాలూకు రిజల్ట్ ఇక్కడ కనిపిస్తుంది. నిద్ర లేవగానే బాగి బాగా డిస్టర్బ్ అవుతుంది. అయితే ఈసారి నువ్వు అనుకున్న పని జరగబోతుందన్నమాట. ఖచ్చితంగా జరగాలి రణ్వీర్. అందుకే చంబాను అక్కడికి పంపించాను. నా కోసం వచ్చిన చంబ నీకోసం చాలా కష్టపడుతుంది. మనుషుల్ని వాడుకోవటంలో నీ తర్వాతే ఎవరైనా. కుళ్ళుకోకు రణ్వీర్. నాకు మంచి జరిగితే నీకు మంచి జరిగినట్టే కదా. నీకు మంచి జరగటం అంటే చాలా మందికి చెడు జరగడంతో సమానం. పూజ అవ్వగానే నాకు ఫోన్ చేసి చెప్పు. నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? డైరెక్ట్ గా చంబనే వచ్చి చెప్తుంది కదా. సరే, ఉంటాను. సరే. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? బెడ్రూమ్. తీసుకో.